ఉండటానికై ఆ వేగిరపడే మనసుతో నింపి నడిపిస్తారని దినదినం కూడా ప్రభువా మా పితరుల వలె తండ్రి మీ కొరకు ఎదురు చూసి వారం ఏంటకు ఆ కృపతో నన్ను మమ్మల్ని నింపి నడిపిస్తారని నమ్ముతూ ఇంతవరకు నాయన మీ యొక్క వర్తమాన ధరతని మీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. ముందున సౌమ్యాస్తాలకై అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామాన ప్రార్థించి నిన్ను అడిగి పొందుకున్నాం మా తండ్రి, ఆమేన్. కూర్చుందాం బిడ్డరా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరింతవరకు విన్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏమి విన్నారు ఇప్పుడు దాకా? ఏమా గమనించండి బిడ్డరా. ఒక మన ఆత్మీయ జీవితాల్లో మరి దేవుని రాకడ కొరకు ఎదురు చూసే గుంపు లేక సిద్ధపడే వాళ్ళు ఏం చేస్తారు? తమ దేహం యొక్క విమోచన కొరకు మరి మూలుగుచు ఎంతవరకు మనం విమోచించబడ్డాం అంటే ఆ విమోచన అనేది మనలో జరిగిందా జరగలేదా అని తమ్మును తాము ఆలోచించుకోగలుగుతారు. తమకు అర్థమవుతుంటుంది. అలా ఎదురు చూడగలిగేవారు. మరి ప్రయాణానికి సిద్ధపడుతున్న వారు ఎలా నూతన వస్త్రాలు ధరించి రెడీ అవుతారో అలాగే దేవుని యొక్క రాకడ కొరకు ఆయనతో కూడా తరతరాల జీవితానికి సిద్ధపడేవారు ఇక్కడ ఉన్నప్పుడు మన దేహంలో ఒక విమోచన అనేది జరగాలి. విమోచన అంటే ఏంటి? ఏమనుకున్నాం? మనలో ఉన్నటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి పాపం ఒకటి ఉంది. దేవునికి వ్యతిరేకంగా మనల్ని దేవుళ్ళ నుంచి వేరు చేసింది. దేవుళ్ళ నుంచి వేరు చేసినటువంటి పాపం అనేది మన దేహాన్ని అంటున్నది, మన ప్రాణాన్ని అంటున్నది. కాబట్టి ప్రాణాత్మ దేహాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అపవిత్రత నుంచి మనల్ని మనం విడిపించుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారాను, వాక్యం ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారాను మనం విడిపించబడతాం కనుక మరి దినదినం కూడా అట్లా మన జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ప్రియబిడ్డలారా, ఇంకా మనం వాక్యంలో ఈ యొక్క దేహ విమోచన గురించి మనం లేక మన ఆత్మీయ జీవితాల్లో భూమి మీద ఉన్నప్పుడే మనం దేన్ని హతమార్చగలిగితే దేంట్లో ఎలా జీవించగలుగుతామో అనే విషయాన్ని కూడా గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో మరి యోహాను సువార్తలో 12వ అధ్యాయము 24 వచ్చిన చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24 వచ్చిన. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియబిడ్డలారా, అంటే విమోచించబడటం అనే దాని గురించి ఆలోచన చేస్తే ఇంకొంచెం లోతుగా ఒక గింజ, గోధుమ గింజ అయినా, చిక్కుడు గింజ అయినా, పత్తి గింజ అయినా, మిరప గింజ అయినా, ఈవెన్ ఏ గింజ అయినా సరే భూమిలో పడగానే అది చనిపోయినట్లయితేనే మరల దాంట్లోంచి ఒక క్రొత్తది జీవిస్తుంది. దానిలో కొత్త చిగురు రావాలనంటే ఈ మొదటిది చావాలి, ఈ పైన ఉన్నటువంటి పొట్టు చావాలి. పై భాగాన ఉన్న పొట్టు చనిపోయినట్లయితే అప్పుడు దాని లోపల చూడండి, మనం ఒక వడ్ల గింజను నాటులో నీళ్ళలో నానబెట్టాం. దాన్ని నానబెట్టిన తర్వాతకి మనం ఒట్టి గింజని దానిలో పెట్టాము. ఒకవేళ దాన్ని మనం పలగొడితే దానిలో తెల్లటి పిండి, బియ్యం పిండి తప్ప ఇంకేం ఉండదు. దాంట్లో తెల్లగా ఉంటుంది అది. కానీ మనం 3 రోజులు నానబెట్టిన తర్వాతకి నీళ్ళలోనూ మట్టిలోనూ నానాక దాని లోపటి నుంచి ఓ పచ్చటి అంకురం బయటకు వస్తుంది. పచ్చటి అంకురం బయటకు వస్తుంది. దీని కిందకి ఏరు ఇంకొకటి కిందకి తంతంటది. ఏరులేని కిందికి పోతే ఇదేం, ఆ ఏరులేని తెల్లగుంటే మళ్ళీ ఇదేం పచ్చగా ఉంటుంది. చూడండి బిడ్డరా, ఈ తెల్లటి బియ్యపు గింజలో పచ్చటి శరీరాన్ని దాన్ని ఎవరిచ్చారు?
ఏ మొక్కకైనా చూడండి, మనం విత్తిన గింజ అది చనిపోతే దాంట్లో మరొక పచ్చటి అంకురం బయటకు వస్తుంది. ఆ రెండు పలుకుల మధ్యలో చూడు, చింతదైతే ఇంకా బాగా కనపడుద్ది, పత్తిది ఇంకా తేటగా కనపడుతుంది. ఆ పత్తి గింజ బయటకు వస్తున్నప్పుడు ఆ పొట్టునట్టు తొడుక్కుని వస్తుంది, కిందకి ఏరి వెళ్తుంటుంది. దీన్ని తీసేసాక రెండు పలుకులు అట్టు ఇడిపోతే ఆ రెండింటి మధ్యలో నుంచి ఓ పచ్చటి లేత కొమ్మలు బయలుదేరతాయి. ఇది ఎలా సాధ్యమైంది? మనం విత్తింది తెల్లదాన్ని ఎత్తునుగా, పచ్చదాన్ని విత్తలేదు కదా. పచ్చటి శరీరం దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా కలిగింది? అది ఎలా అది సంపాదించుకోగలిగింది? ఎలా అది రూపుదిద్దుకోగలిగింది? నా ప్రియబిడ్డలారా, అదే ఇది చస్తేనే కానీ అది బ్రతకదు. దాంట్లో ఇది చస్తే అది బ్రతుకుద్ది, అది నిరంతరం ఉంటుంది, బయటకు వస్తుంది. అది ఇంక చాలా పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేస్తాయి, చాలా కాయలు వచ్చేస్తాయి, చాలా గింజలు వచ్చేస్తాయి దాంట్లో. అంటే ఒక్క గింజ చనిపోతే 100 గింజలు పుట్టినాయి దాంట్లో. 100 గింజలు పుడితే ఒక కంకిలో. ఇది ఎలా సాధ్యమంటే, అందుకే మొదటిది చనిపోవాలి. అంటే అది పూర్తి చచ్చిపోతే ఇంకేం సుఖం లేదు, అట్లాగా చచ్చిపోవటం. దాని యొక్క పై భాగం ఉన్న పొట్టు పగిలిపోద్ది, ఒక్క పొట్టే రాలిపోద్ది. దాన్ని పొట్టను ఆ రెండు పలుకులు ఆ పక్క ఈ పక్క అది అటు ఊడిపోద్ది, ఇది ఇటు ఊడిపోద్ది, మధ్యలోంచి ఒకటి ఎదుగుద్ది పచ్చటది. అది ఎదిగే కొద్ది ఇంక ఈ రెండు ఉండవు, ఈ పలుకురు రాలిపోతాయి, ఈ పొట్టు రాలిపోతాయి. అంటే అప్పుడు ఏమైంది? మనం విత్తినది చచ్చిపోయింది. ఏమైందంట? మనం విత్తింది, చెప్పండి, మనం విత్తినది చనిపోయింది. అందుకే కొరింథీ సంఘాన్ని కూడా రాస్తూ చెప్తాడు కదా, ఓ అవివేకులారా, మీరు విత్తినది చస్తేనే కానీ అది బ్రతకదు కదా. మీరు విత్తినది ఏదైనా సరే, ఏ గింజైనా సరే, దానికి ఆ పచ్చటి జీవితాన్ని ఇచ్చింది ఎవరంటే, అందుకే ఒక మనుషుడు చనిపోయిన తర్వాత తిరిగి లేచేది ఎవరంటే, యేసుప్రభు వారిని సమాధి చేశారు. ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. వాక్యం అది యోహాను సువార్త చూడండి, 11వ అధ్యాయం 24వ వచనం. 11, 20. అమ్మా 25 నుంచి రా. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఆమేన్, హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు వారిలో మనకున్న భాగ్యం ఏంటంటే బిడ్డలారా, మనము కూడా భూమి మీద ఉన్నప్పుడే సహవాసానికి వచ్చే దేనికి, మందిరానికి వచ్చే దేనికంటే, శరీరపు యొక్క పుట్టనబడుతున్న శరీర కార్యాలను, శరీర స్వభావాన్ని, శరీర గుణాలు, శరీర బుద్ధులు, పాప జీవితాన్ని, పాప స్వభావాలు, పాపపు ఆలోచనలు, ఇవి ఎవరైతే చంపగలుగుతారో చంపుకొని, నాకు ఇంక అక్కర్లేదు, నాకు కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, నాకు మంచి భర్తనిచ్చాడు దేవుడు, నాకు మంచి భార్యనిచ్చాడు దేవుడు అని చెప్పి చెడ్డ వాటిని మనసులో తెచ్చుకోకుండా అసహించుకొని ఓ మంచి జీవితం చేయటానికి ఏ బిడ్డలైతే ఇష్టపడుతుంటారో, మంచిని చేయటానికి, మంచిగా బ్రతకటానికి, మంచిగా నడవటానికి, ఓ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి ఎందరైతే ఇష్టపడతారో బిడ్డరా, ఖచ్చితంగా మన జీవితంలో ఇక ఎన్నటికీ మనం చనిపోయినాడు దేవుడు వాళ్ళని తరతరాలు జీవిస్తాం, చనిపోయిన తర్వాత కూడా తరతరాలు బ్రతుకుతూ మనం. కాబట్టి అందుకే నరులు చనిపోయిన తర్వాతకి మరలా బ్రతుకుదురా అని చెప్పి యోబు గ్రంథంలో 14 మనం చదువుతాం బిడ్డలారా. చనిపోయిన తర్వాతకి నరులు మరలా బ్రతుకుదురా, అలాగుండి అట్లా ఆహా నాకెంత భాగ్యం, ఎంత మేలుగా అనుకుంటున్నారు వాళ్ళు. అవును, పాత నిబంధన కాలంలో వాళ్ళకి ఇంకా బ్రతుకుతురన్న నిరీక్షణ లేదు, కానీ కొత్త నిబంధన సంఘానికి ఈ నిరీక్షణ. ఎందుకంటే మనకంటే ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరణానికి ఆయన మీద ప్రభుత్వం ఉండదు, మరణం ఆయన ఇంకా ఏలలేదు.
కాబట్టి ఆయన పిల్లలకు మనకు కూడా దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే భూమి మీద ఉండగానే ప్రియబిడ్డరా పొట్టు అనబడుతున్నటువంటి స్వభావాన్ని, దీంట్లో స్వభావాలని, పొట్టు అంటే ఏంటి? అబద్ధాలు, దొంగతనం, మోసం, వ్యభిచారం, తొందరపాటు, కోపం, ఆవేశం, అలగటం, మొఖం మాడుచుకోవటం, సనుక్కోవటం, గొనుక్కోవటం, ద్వేషం, పగ, కక్షలు, ఒకరంటే ఒకరు పడవపోవటం, ఒకరి మాట ఒకరు లోబడపోవటం, గర్వం, హెచ్చింపు, లోబడిన మనసు, ఇవన్నీ పొట్టుతో సమానం. ఇవి ఎవరిలో రాలిపోతాయో వారు గట్టి గింజలు నిలబడతారు. దేవుని కొరకు నిలబడగలుగుతారు. వాళ్ళకి ఇంకా వాళ్ళ పొట్టు వాళ్ళని కదిలీలేదు, ఏది వాళ్ళని కదిలించలేదు. ఎందుకంటే వాళ్ళ మీద పొట్టంతా రాలిపోయి గట్టి గింజగా మారారు. కాబట్టి నా ప్రియబిడ్డరా, మందిరానికి వచ్చిన నీవు, ప్రార్థనకు వస్తున్న మనము, నువ్వు ఎలా నీ జీవితంలో మరి చంపబడుతున్నావు? అందుకే మూలవాక్యం మనం చదువుకు, గోధుమ గింజ భూమిలో పడి చావకున్నట్లయితే అది ఒంటిగానే ఉంటుంది, అది చనిపోయినట్లయితే నూరంతల ఫలిస్తుంది. హల్లెలూయా! ఎంతమందికి ఆశ ఉంది? నూరంతలు చనిపోయిన తర్వాత కూడా నేను బ్రతకాల, చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి, నేను చచ్చినాక కూడా మళ్ళీ బ్రతికి జీవించాలి. అందరికి ఉండాల. మీరు అటు ఇటు కొంతమంది భయపడతారు, ఏ తిత్తి ఏమంటాడు, మళ్ళీ ఎత్తపోతే అంటాడు అని అట్లా ఆలోచిస్తున్నారు. అట్లేం వద్దు బిడ్డారా. కాబట్టి జీవితం ఒకటి మళ్ళీ మళ్ళీ రాదు. ఈ జీవితంలో మనం ఇక్కడ ఉండగానే ఏం చేయాలి? తరతరాలు బ్రతకాలంటే మరి పొట్టు అంతా చచ్చిపోయిందా? నీళ్ళు పొట్టుందా పోయిందా? పొట్టుంది పోయిందంటే గుర్తు ఏంటంటే, నీలో పొట్టుందో లేదా తెలియాలంటే నీకు ఒక రోషం వచ్చే మాట అన్నారనుకోండి, అప్పుడు నీకు రోషం వచ్చిందా? పొట్టు ఇంకా పోలేదు. ఒకవేళ నీకు బాధ కలిగే మాట నీవు చెప్పిన ఎవ్వరు నీ మాట వినకుండా నీ మాట లెక్క చేయకుండా ఉన్నారనుకోండి, అక్కడ అసలు ఎందుకు నేను ఇంట్లో ఇంత చేస్తాను, ఒకళ్ళు గుర్తుపట్టట్లేదు నన్ను, అసలు నేను పోతే పేడాబాద్ ఇంట్లో, ఎందుకంటే నీ విలువ ఎరగట్లేదు, నీ గురించి పట్టించుకోలేదు, విలువ ఎరగలేదు. మరి అమ్మ పాపం చీకటితో లేచి తెల్లారుజాము 4 గంటలు లేచి ఇంట్లో పని అంతా చేసి అందరు వంట చేసి పెట్టి, ఆమె తిని ఆమె రెడీ అయిపోయి క్యారేజ్ పెట్టుకొని పొలం వెళ్ళిపోయి పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అందరికి వంట చేసి అందరికి నీళ్ళు పెట్టి అందరు స్నానం చేశాక మళ్ళీ అందరికి వడ్డించి అందరు తిన్నాక పాపం అప్పుడు వాద్యకి పడుకోవటానికి ఆ తల్లి ఎంత చాకిరి చేస్తుంది. అమ్మ కష్టం గుర్తుపట్టినవా? అలా గుర్తుపట్టిన కుటుంబంలో కూడా బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి. అయినప్పుడు కూడా అప్పుడు కూడా నీలో ఏమీ రావటానికి వీల్లేదు, బయటికి ఏమి రాకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారి విలువని ఎరగక వాళ్ళు ఏం చేశారు? తీసివేసిన రాయిని దేవుడు మూలకు, చెప్పండి చెప్పండి చెప్పండి, అందరు తీసేశారంట ఆయన్ని. ఇది రాయి పనికిరాదు 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 పనికిరాదు, అందరు డిలీట్ చేశారు. కానీ తీసేసిన రాయినే అందరేం విలువైనటువంటి వాళ్ళు ఉన్నారు, అందరు విలువైన వాళ్ళు కనపడుతున్నారు. కానీ మన యేసు ప్రభు అనే దేవుడు, ఈయన అంత విలువైన దేవుళ్ళు ఏం కనపడి, ఈయన కాడ ఎండి లేదు బంగారం లేదు. ఈయన చేతులు గొర్రె పిల్ల, ఓ చేతులు వంక కర్ర, ఇంకా అదే ఆయన కాడు ఉంది. కనీసం ఉంగరాలు కూడా ఏం లేవు మనకి ఈటానికి ఆయన దగ్గర కదా, ఆయన దగ్గర ఏమి లేవు కదా. నిజమే, ఒంటి నిండా కాస్త బంగారపు నగలుండి, చేతులు మంచి ఆయుధాలుండి, తలతల మెరిసిపోయే ఆయుధాలుండి ఉన్నాయనుకో, బాబు ఆయన దగ్గర చాలా బంగారం ఉంది, మనకి ఎటైనా సాయం చేస్తాను అనుకోవచ్చు. ఏం లేదు ఈయన దగ్గర. ఇది తలకి కాస్త గడ్డ ఉంది, ఉంగరాలు చుట్టూ ఇటు దాకా పెరిగినాయి, ఎంట్రుకలు, మామూలు బట్టలు ఉన్నాయి, అంతే. ఏం లేవు ఆయన దగ్గర. ఆడికి చూశారు పంచుకుందామని చూస్తే ఆయన సిలువేసినప్పుడు ఆయన అంగీ తప్ప వాళ్ళకి ఆయన దగ్గర ఏమీ లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు? అంగీని పంచుకోవటానికి ఇష్టపడ్డారు. లేదు కాబట్టి ఉన్నది ఇదేనని, అది కూడా మళ్ళీ ఎక్కడ కుట్లు లేకుండా ఉందంట, పైనుంచి కిందాక కుట్లు లేని అంగి, అంటే ఒక నేత నేసారు రౌండ్గా, గమనించాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, మరి మన యేసుప్రభు దగ్గర ఏం కనిపించట్లేదు నా ప్రియబిడ్డలారా. ఎందుకనంటే ఆయన మన కొరకు సర్వాన్ని తనను తాను త్యాగం చేసుకున్నాడు కనుక ఆయనకంటూ ఏం మిగిలించుకోలేదు. ఆయన తన దగ్గర తన కోసం అంటే ఏమి దాచుకోలేదు, ఏమి వెనకేసుకోలేదు.
ఆయన్నే నీ కొరకు నా కొరకు సజీవుడిగా బలిగా బలిపశువుగా మారి తన ప్రాణాన్ని ప్రణముగా దారబోసి ప్రాణం పెట్టాడు. కనుక మనం కూడా బిడ్డలారా ఆయనకు పిల్లలుగా బ్రతకాలంటే ఖచ్చితంగా గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. ప్రియబిడ్డలారా, తల్లిదండ్రులు మీరు కూడా మీ కుటుంబంలో మీరే భార్యాభర్తలు మంచిగా బ్రతకాలి, పిల్లలు ఏమైపోయినా కుటుంబంతో ఏమైపోయినా అని అనుకుంటే ఎప్పటికీ మీ కుటుంబం ఎదగదు. మీరుండగానే పిల్లలు ఒక స్థాయిలో నిలబడాలంటే నీ జీవితంలో భార్యాభర్తలు కొన్ని ఆశలు చంపుకోవాలి. నీ పిల్లలు ఎదుగుతున్న కొలదిగా జీవితంలో ఒక మార్పు రావాలి. ఒక తల్లి లాంటి స్వభావం, ఓ తండ్రి లాంటి బుద్ధులు మీలో కనపడాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మరి భూమి మీద ఉండగానే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది మనకు ఉన్నప్పుడు దీన్ని చేయగలిగితే, అనగా భూమిలో నాటబడబోతున్నాం. నాటినటువంటి మనం ఇప్పుడు నాటాడు సంఘంలో మనలను. ఇప్పుడు సంఘంలో నాటబడి మనం ఏం చేయాలి? చచ్చిపోవాలి. గోధుమ గింజ భూమిలో పడి సావాలి. అది సస్తేనే నూరంతలు ఫలిస్తుంది. నువ్వు ఇక్కడ నాటిన గింజ నాటినట్టే ఉన్నావు. నువ్వు ఆత్మీయంగా చనిపోతే నీ ద్వారా 10 మంది వస్తారు సావాసానికి. నీ పిల్ల తరాన్ని దేవుడు దీవిస్తాడు. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పిల్ల తరాన్ని విడిచిపెట్టాడు దేవుడు. మన పిల్లల్ని అనాథులకు ఎడవడు దేవుడు. మన పిల్లలు ఏమి లేని వారిగా ఉంచడు దేవుడు. వాళ్ళని పోషిస్తాడు దేవుడు. మనం విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టడు. మన పిల్లలు తెక్కలోళ్ళు కావచ్చు, గుడ్డోళ్ళు కావచ్చు, కుంటోళ్ళు కావచ్చు, మూగోళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళు లేనప్పుడు కూడా బిడ్డరా నువ్వు ఉన్నంతసేపు నువ్వు చూడగలుగుతావు. నువ్వు పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? నువ్వు పోయాక నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరు ఆదరించారు వాళ్ళని? ఎవరు పోషించాలి? మనుషులు తెక్కలలో అయితే మన పిల్లలు మోసం చేసి వాడు ఉన్నది తీసేసుకుంటారు. కానీ బిడ్డారా, మన పిల్లలతో దేవుడు ఉన్నట్లయితే అబ్బా ఎంత ధన్యులో. అందుకే మనం చచ్చి బ్రతికితే మన ఇంట్లో 100 గింజలు పుడతాయి ఆయన నామంలో. మామూలు గింజలు పుట్టవు, శ్రేష్టమైన గింజలే పుడతాయి, గట్టి గింజలే పుడతాయి. కాబట్టి జీవితంలో మరి భూమి మీద ఉండగానే నీవు నీ పిల్లల కొరకు లేక భవిష్యత్ కాలంలో నువ్వు బ్రతకటానికి నీ జీవితాన్ని ఎలా సిద్ధపరచుకున్నావు? ఇక్కడ ఉన్నప్పుడు గోధుమ గింజ పైనటువంటి అనగా అది చచ్చిపోవాలి. దాని పైన పుట్టంతా చావాలి. పుట్టని స్వభావం చచ్చిపోవాలి. పుట్టని క్రియలు చచ్చిపోతేనే బిడ్డరా, లోకాశలు చచ్చిపోతే దేవుడి కొరకు జీవిస్తావు. ఒక లోకాశ చనిపోలేదు అనుకోండి, దేవుడి కొరకు జీవించలేదు, లోకం కొరకు జీవిస్తావు. ఉదాహరణ చూడండి, గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఏం చేశాడు? చచ్చిపోలేదు. ఎలీషా చనిపోయాడు. 100 ఎకరానికి రైతు, 12 అరకలతో వ్యవసాయం చేసి ఆయన అంత ఇడిచిపెట్టేసి దేవుని సేవకు వచ్చాడు. కానీ ఈయన ఏం చేశాడు? గెహాజీ ఎలీషా పక్క నుండి ప్రియబిడ్డారా ఆ నయమాన్ని తీసుకొచ్చి ఎండిని ఆశించి దాంతో మరి ఎడ్లు కొనుక్కుందామని, దాంతో కొంత ద్రాక్ష తోటలు నాటిద్దామని, అంజూరపు తోటలు ఏర్పాటు చేద్దామని ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు చూశాడు, బాబు ఆ నయమాన్ని విడిచిపెట్టిన కుష్టి నీకు నీ ఇంటి వారికి అంటే నీ పిల్ల తరానికి అంటి ఉండును గాక అన్నాడు. వెంటనే వచ్చిందండి. వెంటనే తెల్లటి కుష్టి నష్టం పుట్టింది. చూడండి, అతడు ఏమి సంపాదించాడు అంటే పొట్టుగా గోధుమ గింజ చావాలి. ఇతడు చావలేదు. అతడు వచ్చి శరీరంగానే ఉన్నాడు. ఇంకా అట్లానే శరీర కార్యాలు కనపడుతున్నాయి. శరీర కార్యాలు అంటే ఏంటిది? లోకం, లోకాశ, ఎండి, బంగారం, ధనము, ధాన్యం, వస్త్రాలు, ఈ భూ సంబంధమైనవి అనగా లోకానికి సంబంధించినవి. ఇవి ఇక్కడే ఉంటాయి, మనతో పాటు రావు. మనం చచ్చిపోయినా కూడా రావు. మట్టిలో పెడతారు, మట్టి తినేస్తుంది. ఇప్పుడు ఈ వస్త్రం నన్ను భూస్థాపన చేశారనుకోండి, ఏమైంది? ఇది ఇట్లా ఉంటుందా? ఉండదు. ఈ వస్త్రాన్ని శుభ్రంగా మట్టి అయిపోద్ది. ఈ నా శరీరం మట్టి అయిపోద్ది. ఒక ఎముకలే మిగులుతాయి, ఎముకలే మిగిలేది. మరి దేవుడు వచ్చినప్పుడు లేచేది ఏంటిది? అదే మహిమ వస్త్రం. ఇప్పుడు నువ్వు సంపాదిస్తే అది వస్తుంది రేపు, లేకపోతే దిగంబరగొంటావు, అట్నే బారు నరకాన్ని దిగిపోతావు. అందుకే వస్త్రం కలిగిన జీవితం చేయాలి. వస్త్రాన్ని సంపాదించే బిడ్డలుగా ఉండాలి. దేవుడిచ్చే వస్త్రం అనగా మరి ఆ రక్షణ వస్త్రం అనేది అనగా ఇప్పుడు బాప్తిసం పొంది దాన్ని కాపాడుకోకపోయినా కూడా నిలబడదు అది. కాబట్టి ప్రియబిడ్డారా, గోధుమ గింజ భూమిలో పడి చావాలి. చావటం అని చెప్పంటే దాంట్లో ఉన్న స్వభావాలు, గ్యాజీలో ఉన్నటువంటి స్వభావాలు చచ్చిపోలేదు. ఆశలన్నీ అలాగే ఉన్నాయి. అంటే పొట్టంతా అట్లాగే ఉంది. అందువల్ల ఏం సంపాదించాడంటే కుష్టి వచ్చింది. ధనవంతుడు కూడా ఉన్నాడు.
అతను ఏం సంపాదించాడు? ధాన్యాన్ని సంపాదించాడు. అంటే పొట్టంతా అట్టే ఉంచుకున్నాడు. పొట్టు స్వభావం బాలేదు, చనిపోలేదు ఆయన. అందువల్ల ఏమైపోయాడు? అతను చచ్చి నరకానికి పోయిండు. యాతన పడుతున్నాడు నరకంలో యాతన పడుతున్నాడు. ఎందుకు కారణం? అతడు చనిపోలేదు, శరీర స్వభావాన్ని చంపుకోలేదు, శరీర కోరికను చంపలేదు, శరీరాశలను చంపుకోలేదు, లోకాశలను ద్వేషించలేదు. లోకం కావాలనుకుంటాడు, దేవుడు కావాలనుకుంటాడు. రెండు ఎలా కుదురుతాయి? ఒక వరలో రెండు కత్తులు పెట్టడం కుదరదు. ఒకటే కత్తి ఉండాలి. ఏదైనా రెండింటి చోటు ఉండదు. అలాగే మన జీవితంలో రెండింటికి కాదు, ఒకటే. అదేంటంటే చనిపోయి మరలా బ్రతికి ఓ పరిశుద్ధ జీవితం చేయటానికే ప్రభు మనం పిలిచాడు. అలాంటి జీవితం చేయటానికి మనం అప్పగించుకుందాం బిడ్డలారా. మరి దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు కొరకు అనగా మొదటి వర్తమానం దేహం విమోచన కొరకు మనం జీవించాలి. రోజు రోజుకి ఏడ్చి దుఃఖారావం చేసి కన్నీరు విడిచి, అయ్యో ప్రభువా నా దేహంలో విమోచన లేదయ్యా, నేను విమోచించబడలేదు అంటే ఇంకా పాపం నన్ను విడిచిపెట్టలేదు, అబద్ధాలు విడిచిపెట్టలేదు, మోసం విడిచిపెట్టలేదు, కోపం విడిచిపెట్టలేదు, తొందరపాటు విడిచిపెట్టలేదు, పగ విడిచిపెట్టలేదు. అన్నీ ఉన్నాయి. అన్ని ఉంటే నీ దేహానికి విమోచన ఏది? అది విమోచించబడిన విధానం కాదు. విమోచించబడిన దేహంలో రోషం ఉండదు, లోకానుసారమైన రోషం ఉండదు, లోకానుసారమైన కోపం ఉండదు, లోకానుసారమైన అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, పగలుండవు, కక్షలుండవు, భేదం ఉండదు. అది విమోచించబడిన దేహం. ఈరోజు మన జీవితంలో మరి విమోచించబడిన దేహంగా నీదిందా? లేకపోతే అడగండి ప్రార్థనలో, అయ్యా నాకు దేహ విమోచన కావాలి, నా దేహానికి విమోచన జరగలేదు, నాకు సహాయం చేయండి. అలాగే రెండో వర్తమానంలో గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది ఒంటిగానే మిగిలి ఉంటుంది, అది చచ్చితే నూరంతలుగా ఫలిస్తుంది. ప్రభు మనల్ని అటు కృపతో నింపి నడిపించను గాక. మోకరించండి. స్తోత్రం 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 స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ప్రభా మా దేహానికి ఒక విమోచన అవసరమని మీరు చెప్పారు ప్రభా. నీ యందు ఉన్న వారికి ప్రభా ఏ శిక్షా విధి లేదని నువ్వు చెప్పావు ప్రభా. అయ్యా నీ యందు ఉండటం అంటే ప్రభా బాప్తిజం తీసుకోవడం కాదు కానీ, అయ్యా రక్షణ పొందటము కాదు కానీ, ప్రభా మారు మనసు పొందటము కాదు కానీ, ప్రభా నాయన నీ సమరూపంలోనికి ప్రభా మేము మారడమే ప్రభా నాయన నీ యందు నిలిచి ఉండడమని అయ్యా నీ కుమారుని ప్రభా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. నాయన రెండో వర్తమానంగా ప్రభా ఈ సేవకులను ప్రభా మీరు బలపరిచిన ఆయన గోధుమ గింజ ప్రభా నాయన అయ్యో చావకుడిని ఎలా ప్రభా అది ఫలించదని ప్రభా నాయన, అయ్యో భూమిలో అది చస్తేనే ప్రభా నాయన అయ్యా అది ఫలించింది ప్రభా. అయ్యో గింజ పొట్టు అనగా మేమే ప్రభా నాయన, మా స్వభావమే ప్రభా అయ్యా చచ్చిపోవాలి ప్రభా, చచ్చిపోయిన అనుభవము మాకు కావాలి నాయన. మా దేహమునకు ఒక విమోచన గ్రహించండి ప్రభా, సహాయము చేయండి అయ్యా. నుంచి మనందరము కూడా రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. మన మంచి బోధకుడైన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాడో ఆ విధంగా మనందరము కూడా దేహ విమోచన కోసం కనిపెట్టి ప్రార్థించేవారిగా మన ఉండుటకు, అటు ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించుటకు, మనందరము కూడా ఆయన యొక్క రాకళ్ళు ఎత్తబడే గుంపులో మనందరము కూడా ఉండుటకు దేవుడు మనందరిని ఆ విధముగా సిద్ధపరచున్నట్లుగా దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతుల ద్వారాను విజ్ఞాపన ద్వారాను వర్తమానము ద్వారాను కలిగడి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు యేసుక్రీస్తు నామానికే చెందునట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. నవీనన్న చిన్న ప్రార్థన చేస్తారు, అయ్యా ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా ప్రేంగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. గనుడా తేజుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి,
పోయిన బుధవారం నుండి ఈ బుధవారం వరకు ప్రభువా నీ కృపలో నీ దయలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా. అయ్యా తండ్రి, అయ్యా తండ్రి, ఈ కూటంలో తండ్రి అయా పాటల ద్వారా వాయిద్యాల ద్వారా మీరు మయం పొందారు తండ్రి. అయ్యా మీ దాసులు నిలబెట్టుకొని ప్రభువా అయా దేహం విమోచన కొరకు అయ్యా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి, గోధుమ గింజ తండ్రి భూమిలో అయా సంపడి అయా తండ్రి చచ్చినప్పుడే తండ్రి నూతనమైన ఫలం వచ్చినట్లుగా అయ్యా మాట్లాడిన రీతిగా తండ్రి అయ్యా మా తలంపులో కానీ అయ్యా ఎక్కడో తండ్రి అయ్యా పాపలోకములో ఏది మాలో రాకుండా ప్రభువా ఒక నూతనమైన జీవితం, నూతనమైన స్వభావంలో ప్రభువా నీలో దినదినం ఫలించేవారుగా ఉండుటకు నీ కృపణ దయచేయండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, సహాయం దయచేయండి నాయన తండ్రి. అయ్యా నీలో ఫలించేవారుగా ఉండాలయ్యా. ఒక నూతనమైన స్వభావం ధరించుకునేవారుగా ఉండుటకు నీ కృపణ దయచేయండి నాయనా. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా చెప్పబడిన దాసులయ్యా ఇంకను బలపరచండి అయ్యా. మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. నీ కృపలు ఇంకను భద్రపరచండి అయ్యా. మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. అయ్యా నీ దయ చూపండి నాయన. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మీరే కృప దయచేసి అయ్యా ఇంకను అనేకమైన చోట్లయ్యా మీరే వాడుకోమని, నీ శ్రేష్టమైన పాత్రగా వాడుకోమని నీ కృప దయచేయమని అయ్యా ఇచ్చిన ప్రతిని సమ్ముఖంలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం చేతి మన అందరికీ లోకంలో సకల పరిశుద్ధులకును వాక్యమిని వాక్యానుసారముగా అనగా దేహం విమోచించబడాలని కోరుకునే బిడ్డలకును గోధుమ గింజ భూమిలో పడి చావకున్నట్లయితే అది ఒంటిగా ఉంటుంది, అది చనిపోయినట్లయితే నూరంతులుగా ఫలిద్దని చనిపోయే జీవితంలో ఉండాలని ఆశించే బిడ్డలకును, ప్రార్థన అవసరత కోరిన బిడ్డలకును, ఫెయితములు ఉన్నటువంటి బిడ్డలందరికీ సహవాసం అంతటికి సహవాసం ప్రతి సేవకుల కుటుంబాలకును పరిచర్య అంతటికి ఇప్పుడును ప్రభు చేయాల వరకును సన్నిధి సమాధానం కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామం ప్రైజ్ ది లార్డ్. కూట ముగించబడింది. దయచేసి